మామ, కొన్నిసార్లు మనం కోల్పోయిందే మనకు చాలా సేఫ్ జోన్ లో వస్తుందని ఎప్పుడైనా ఆలోచించినవా? నీకు జరిగిన ఒక తప్పు నీకు చాలా పెద్ద ప్రమాదాన్ని ఆపి ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించు. అయితే ఈ స్టోరీ విను, బాగుంటది. మామ, నేను ఒకసారి ఏం చేసిన అంటే చాలా ఆశతోనే హోప్స్ పెట్టుకుని ఒక అవకాశం కోసం వెయిట్ చేసిన మామ. ఆ అవకాశం కనుక నా లైఫ్ లో వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఆ రోజు చివరికి లాస్ట్ మినిట్ నా చేతుల నుండి ఆ అవకాశం జారిపోయింది. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలే. నేను చాలా షాక్ అయినా. అసలు ఏంది ఇట్లా జరిగింది, నేను దీని మీద చాలా హోప్ పెట్టుకున్నా కదా, ఇలా మిస్ అయిపోవడం ఏందని మస్తు బాధగా ఫీల్ అయినా మామ. ఆ రోజు అయితే అందరూ పర్లేదు, ఏం కాదు, నెక్స్ట్ టైం బెటర్ లక్, అది ఇదని 100 రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలుసు అది నాకు ఎంత పెద్ద గోల్, అది ఎంత నాకు పెద్ద ఇంపార్టెంట్, నా ఫ్యూచర్ కు ఒక మంచి అవకాశం అని చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆ అవకాశం నా చేతుల నుండి మిస్ అయిపోయిన ఆ రోజు అసలు రాత్రి నిద్ర కూడా పట్టలే. అరే ఎందుకు ఇట్లా అయింది నా లైఫ్ లో, నేను ఎంతగానో హోప్స్ పెట్టుకున్నా కదా, అసలు నా లైఫ్ లో ఇంకా ఏం మిగిలి ఉన్నదని మస్తు బాధ అనిపించింది నాకైతే. రోజులు గడిచిపోతున్నాయి కానీ నేను ఆ సంఘటన నుండి బయటికి రాలేకపోతాను. అసలు పిచ్చెక్కినట్టు అయితే అండి ఎందుకు ఇట్లా జరిగిందని. కానీ టైం మాత్రం ఆగదు కదా, కాలం అయితే అయిపోతూనే ఉంది, ఏజ్ పెరుగుతూనే ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ కొన్ని రోజుల తర్వాత నేను మిస్ అయిన ఆ అవకాశం ఉంది చూడు, దాన్ని ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని నేను విన్నా. అంటే నాకు వచ్చే అవకాశం ఇంకొకరు రావడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సరే వాళ్ళు సెటిల్ అయ్యాలని అదొక ఆలోచన ఉన్న మనస్తత్వాలు మనవి. కానీ వాళ్ళు అతి పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని, అతి పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నారని అప్పుడు నాకు తెలిసింది మామ. ఆ ఎదుటి వ్యక్తి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడని ఒక విషయం విన్న నాకు ఒక్కసారి షాక్ అయినా. అసలు పిచ్చెక్కిపోయింది. ఆ సిచ్యువేషన్ లో నేను ఉండేది ఉంటే నా పరిస్థితి ఎట్లుండు, నేను ఎంత ఆగమైపోతున్నా, లైఫ్ ఎంత ఆగమైపో అని చెప్పేసి ఒక ఆలోచన అయితే నా మైండ్ ఆగం చేసింది మామ. అప్పుడే నాకు అర్థమైంది, నేను కోల్పోయింది నష్టం కాదని, అదొక రక్షణ నాకు సేఫ్ జోన్ లో ఉంచిందని. మనకు కనిపించేది ఒక సైడే మామ, కానీ మన లైఫ్ దానికోసం అది ప్లాన్ వేసుకుంటా చూడు, మన కోసం అది చాలా పెద్దది. మనం అనుకుంటాం అరే మిస్ అయింది కదా, అరే నేను దీనికంటే బెటర్ దెన్ చేయలేను కదా అని చెప్పేసి మనం చాలా అనుకుంటాం. కానీ అది కాదు, లైఫ్ ఇంకొక ప్లానింగ్ వేసుకుంటూనే ఉంటుంది మన గురించి, అది మనం ఆలోచించాలి. అందుకే మామ, నువ్వేమన్నా కోల్పోయినా, నీకు ఏదైనా మిస్ అయిపోయినా అది మన ఫెయిల్యూర్ అనుకోకు, జరిగేది జరుగుతూనే ఉంటది అనుకొని ఫ్రీగా ఇంకొక అడుగు ముందుకి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కోల్పోయింది అది మనల్ని కాపాడడానికి అయి ఉంటది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పుడు నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకో మామ. మనం నిజ జీవిత కథలు ఇంకెన్నో మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకోవాలంటే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో కొట్టండి మామ. ఇంకెన్నో విషయాలు మనం చర్చించుకుందాం. ఇదే స్టార్టింగ్ మామ, ఇంకెన్నెన్నో నిజ జీవిత కథలు మనం మాట్లాడుకుంటాం. బాయ్ మామ.